హాయ్ అండి. హలో. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్యాని. చూసారు కదండి, ఈరోజు మనం ట్రెడిషనల్గా సత్యనారాయణ స్వామి వారి ప్రసాదంతో మీ ముందుకు వచ్చేసానండి. చాలామంది సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని పొడి పొడిగా రవ్వ పంచదార అన్నీ కలిపి పొడిగా ప్రిపేర్ చేస్తుంటారండి. ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుందండి, అమృతంలా ఉంటుంది. వీడియోని చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసుకోండి. ఈ ప్రసాదం సత్యనారాయణ పూజ వ్రతం రోజు చేసామండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నాం. మీకు కావలిస్తే ఇవే ఇంగ్రీడియంట్స్ కొంచెం తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అయినా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయడం అవసరమో అనుకునే వాళ్ళు కామెంట్లో చెప్పండి, ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇది అచ్చంగా బ్రాహ్మణ్ చేతితో ప్రిపేర్ చేసిన ప్రసాదం అండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా ఒక పెద్ద గిన్నెని తీసుకొని దాంట్లో ఒక 4 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా కాగాక ఒక 2 కేజీల రవ్వని యాడ్ చేసుకోవాలి. రవ్వ బాగా వేగాలండి, బ్రౌన్ కలర్ రావాలి. వేగిన రవ్వని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని 1 కిలో జీడిపప్పు వరకు యాడ్ చేసుకున్నామండి. అంటే ఇది ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కనుక కిలో యూస్ చేసామండి. కిలో జీడిపప్పుని బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలండి. కొంచెం నెయ్యి, పాలు అన్నీ ఎక్కువగానే పడతాయండి ఈ ప్రసాదానికి. తర్వాత 1 కేజీ వరకు బాదం పప్పును కూడా ఇలా వేయించుకోవాలండి. బాగా వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మనం ఈ స్వామివారి ప్రసాదానికి ఇన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తేనే ఆ ప్రసాదం అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. పాలు, నెయ్యి అన్నీ ఎక్కువగానే పడతాయండి ప్రసాదానికి. ఇవన్నీ క్వాంటిటీలో అన్నీ ఉంటేనే ప్రసాదం అనేది చక్కగా కుదురుతుందండి. అలానే ఒక 1/2 కేజీ వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా వేయించుకున్నాక ఇంకా ఇందులో ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బాగా వేయించుకోవాలండి. వేయించుకొని మనం పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ పక్కన తీసి పెట్టుకోవాలండి. పక్కన తీసి పెట్టుకున్నాక ఇప్పుడు మరి అదే గిన్నెలో మిల్క్ని మనం వేడి చేసుకోవాలండి. పాలని అచ్చంగా ఆవు పాలను తీసుకోవాలండి ఈ ప్రసాదానికి. 2 కేజీల రవ్వకి మనం ఒక 4 లీటర్ల వరకు ఆవు పాలను తీసుకోవాలండి. ఈ ఆవు పాలని బాగా మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా మరిగించుకోవాలండి. ఇప్పుడు 2 కేజీల రవ్వకి ఒక 3 కేజీల వరకు రవ్వని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ బాగా మరిగిన పాలల్లో ఈ రవ్వని యాడ్ చేసుకోవాలి. రవ్వని, షుగర్ని ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నామండి. ఈ రెండింటిని కలిపి మనం ఈ పాలల్లో ఇలా కలుపుతూ వేసుకోవాలండి. లేకపోతే ఉండలుగా కట్టేస్తుంటుంది, అడుగు పట్టేస్తుంటుంది. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఈ రవ్వ అనేది పాలల్లో బాగా ఉడకాలండి. బాగా ఉడికితే అది చిక్కగా దగ్గరికి వస్తుందండి. మనం ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలండి. ఇదిగోండి, ఈ విధంగా ఇలా కలుపుతూ ఉంటే చూడండి ప్రసాదం అనేది ఎంత చిక్కగా వచ్చింది. ఈ రవ్వ అనేది పాలల్లో బాగా ఉడకాలండి. ఉడికితేనే ప్రసాదం అనేది మంచి టేస్ట్ వస్తుంది. కదా, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. అలానే మధ్యలో ఇలా కలుపుతూ ఉండేటప్పుడు నెయ్యిని కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. మేము 2 కేజీల రవ్వకి ఒక 3 కేజీల వరకు ఆవు నెయ్యిని యూస్ చేసామండి. చూడండి, ఈ విధంగా ప్రసాదం అనేది నెయ్యిలో బాగా ఉడకాలండి. ఉడికితేనే ఆ ఫ్లేవర్ అనేది బాగా ప్రసాదానికి పడుతుంది. అలా బాగా కలుపుతూ ఉండాలండి. ఈ నెయ్యి అనేది ఆ ప్రసాదం ఆ రవ్వలో బాగా కలవాలి. కలిసే వరకు అలా కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మనం. చూడండి, ఈ విధంగా మనం కలుపుకోవాలి. మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు ఈ పాయింట్లో మనం కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. బెల్లం 2 కేజీల రవ్వకి ఒక 1/2 కిలో వరకు బెల్లం పడుతుందండి. మనం బెల్లాన్ని కూడా ఇదే పాయింట్లో యాడ్ చేసుకోవాలండి. మధ్యలో నెయ్యిని వేస్తూ అలా కలుపుతూ ఈ స్ట్రక్చర్ చూసారా, ఈ రవ్వకి నెయ్యిని ఎలా తేలిందో చూసారా అండి, ఇలా రావాలండి. ఈ లాస్ట్లో మనం ఈ స్ట్రక్చర్ వచ్చాక మనం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా రవ్వలో నెయ్యి అనేది తేలుతూ ఉండాలండి.
కొంచెం పచ్చకర్పూరాన్ని లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. పచ్చకర్పూరం కొంచెం పౌడర్లా చేసేసి దాన్ని దీనిపైన చల్లుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలండి. మనం సింపుల్ అని చెప్పలేను, కానీ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కనుక కొంచెం కష్టంగానే ఉంటుందండి. అదే తక్కువ క్వాంటిటీలో చేస్తే మనకు సింపుల్గానే ఉంటుందండి. అంతేనండి, స్వామివారి ప్రసాదం అనేది పూజకి రెడీ అయిందండి. దీనిని మనం అరిటాకులో వేసి స్వామివారికి సమర్పించుకుంటే చాలా మంచిదండి. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఈ ప్రసాదాన్ని తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలంటే కామెంట్లో చెప్పండి, ప్రిపేర్ చేస్తాను.